నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ సన్నిధిదాతలు పిఎల్ మరియదాస్ పుష్పరాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కథీడ్రల్ విచారణ బిషప్స్ హౌస్ కీర్తిశేషులు శ్రీ వంటెద్దు స్వామినాథన్ రెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి వంటెద్దు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అల్లం ఆనంద్ రాజ్, దివ్య మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాల్వ శౌరయ్య, చిన్నమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని లూర్దు మాత వేడుదల ప్రార్థన సహాయం ద్వారా కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ మర్రిపల్లి భద్రమ్మకు సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని లూర్దు మాత పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థింప, రండి రండి దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, గీత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థింప, రండి శుభవేళ దేవుని సన్నిధికి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు నాదుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత అంతోని వారి పేరిట ఈనాడు ఈ దివ్య పూజావలికి వచ్చినటువంటి విచారణ గురువులు, తదితర గురువులు, అలాగే క్రైస్తవ సంఘము మీ అందరికి కూడా అంతోని వారి శుభాభివందనాలు, సంధ్యావందనాలని తెలియపరుస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి ఒక పాత పాట, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వభావం, ప్రేమే మోక్ష మార్గం, నిత్య జీవం అనేటువంటిది. ఈ పాటలో దేవుడు తన యొక్క అపారమైనటువంటి గొప్ప పరమ రహస్యాన్ని ఇమిడ్చి ఉన్నాడు. ప్రేమే జగతికి మూలం. దేవుడు ఈ సృష్టిని కలిగించడానికి కారణం ఆయన ప్రేమే. ఈ సృష్టిలోని జనాన్ని అంతటిని, మనుషులంతటినీ కూడా, సర్వమానవాళిని ఆయన రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి గల కారణం కూడా ఆ ప్రేమే. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఒకటిగా ఐక్యం కావాలి అంటే దానికి కారణం కూడా ఈ ప్రేమే. కుటుంబంలో జీవించేటువంటి బిడ్డలు తల్లిదండ్రులతోటి ఏకీభవించి ఒకరినొకరు అన్యోన్యంగా ఆప్యాయంగా జీవించాలి అంటే కూడా వారి మధ్యలో ఈ ప్రేమే ఉండాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సర్వానికి మూలము ఈ ప్రేమే. ఈరోజు మనందరం కూడా ఈ దేవుని ప్రేమ చేతనే ఇక్కడ ఈ పరిశుద్ధ దివ్య పూజలోనికి రాబడ్డాం, పిలువబడి ఉన్నాం. కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వచనంలో మనం ఇలా చదువుకుంటాం. దేవుని మందిరమున చేరి ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు అని పలుకుతుంది వాక్యం. ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా చాలా ధన్యులమే. ఎందుకంటే ఆ ప్రభు మాట ప్రకారము ఆ దేవుని సన్నిధిలో ఒక గడియ ఈ పరిశుద్ధ దివ్య పూజలో పాల్గొనడానికి ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి ప్రేమే సర్వానికి మూలం అని చెప్పాం. మరోవైపు ఈ మంచి ప్రేమకి వ్యతిరేకంగా అనేక రకాలుగా దుష్ప్రేమ అటువంటిది కూడా ఉంది. ఒకవైపు ప్రేమ అటువంటిది మంచిదే, దేవుడు మంచివాడే, ఆయన మంచి ప్రేమనే మనందరి హృదయాలలో నింపాడు. కానీ చాలా సందర్భాలలో అనేక మంది వ్యక్తులు ఆ మంచి ప్రేమకి వ్యతిరేకంగా దుష్ప్రేమని ప్రదర్శిస్తూ ఉండడం సమాజంలో మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. దానికి కారణం మనందరికీ తెలిసినటువంటిదే. ఎవరికి వారే దానికి సమాధానం చెప్పాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకుంటాం. గోధుమ గింజలు అలాగే గడ్డి, ఈ యొక్క పూసలు అని చెప్పి, కలుపు గింజలు అని చెప్పి, ఆ రెండు కూడా ఏపుగా పైకి పెరుగుతూ ఉన్నాయి. శిష్యులు వచ్చి, అయ్యా, మన పొలములో మనం మంచి విత్తనాలను చల్లాం కదా, మంచి గోధుమలనే చల్లాం కదా, మరి ఇదిగో ఈనాడు ఈ యొక్క కలుపు మొక్కలు ఏ విధంగా వచ్చాయి అని యజమానిని అడిగారు. మేము వెళ్ళి వాటిని పెరికివేయదుము అని చెప్తారు. కానీ యజమానుడు అంటున్నాడు, వలదు, ఇదిగో కలుపు గింజలను తీయబోయి మంచి గోధుమలను కూడా మీరు పీకివేస్తారు. కొంచెం ఓపిక పట్టండి, కొంత సమయం ఇంకా వేచి ఉండండి. అవి కొంచెం పెరిగి పెద్దవైన తర్వాత వాటి మధ్య తేడాని మీరు గమనించి అప్పుడు వాటిని వేరు చేయండి అని చెప్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మనందరిలో మంచి ప్రేమనే సృజించాడు, ఆయన మంచి ప్రేమనే పెట్టాడు. కానీ కొన్నిసార్లు ఈ కలుపు గింజల మాదిరి దుష్ప్రేమ కూడా మన సమాజంలో వర్ధిల్లుతూ ఉంది. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనందరి మనసులలో, మనందరి హృదయాలలో
మన కుటుంబంలో భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, సోదరీమణుల మధ్య ఒకరితో ఒకరం మన బయట సమాజంలో జీవించే వారి పట్ల నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమని, ఆ దైవ ప్రేమని మనం చూపిస్తూ ఉన్నామా, లేక మన అవసరాన్ని బట్టి ఈ దుష్ప్రేమని ప్రదర్శిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. అలాంటి సందర్భాలు ఉంటే దేవుడు మనల్ని మన్నించమని ఈ పరిశుద్ధ దివ్య పూజా బలికి ముందు దేవుని మన్నింపును వేడుకుందాం. తనయుని రుధిరముతో, నీ దివ్యతనయుని రుధిరముతో మన్నించుము దేవ నా తప్పిదములను, మలినమైన నా జీవితమును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనుని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరముల యందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసి తిరిగి, కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లుగా మాపై కృప చూపుము. ఈనాడు అంతోని వారి దివ్య పూజలో పాల్పంచుకుంటున్న ప్రతి కుటుంబమును బిడ్డలను దీవించి వారి అవసరములను తీర్చమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములో జీవించుచు పాలన చేయు మా నాడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఇప్పుడు ఇక మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనము మరియు 2వ అధ్యాయము 4వ వచనము. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహా తిమింగములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. వానినన్నిటినీ దీవించి జలముల అందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక. నేల మీద పక్షులు లెక్కకు మిక్కుట మగునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలము గడచి ఉదయం ఆయను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడి జంతువులను, అన్ని రకముల వారిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడి జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీటిలోని చేపలపైన,
ఆకాశమందలి పక్షులపైన, నేల మీది పెంపుడి ప్రాణులపైన, క్రూర మృగములపైన, ప్రాకిడి జంతువులపైన అధికారము కలిగియుండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులునుగా మానవుని సృజించెను. దేవుడు వారిని దీవించెను, సంతానాభివృద్ధి పొంది భూమండలమనంతటినీ నివసించి వానిని వశము చేసుకొనుడు. నీటిలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నిటినీ, విత్తనములు ఉన్న పండ్లునిచ్చు చెట్టులన్నిటినీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశము అందలి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులన్నింటికీ పచ్చని మొక్కలు ఆహారమగునని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త జీవరాశులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృజించినాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరిగా సరిగా ని సరి నిగా నీదపా. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 1వ వచనము నుండి. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనయి భోజనము చేయుటను చూసిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజింప ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజించరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరచవలనని ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి.
మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞ నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణ దండనకు గురియగునని మోషే ఆజ్ఞాపించెను కదా. ఎవడైనా తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొనవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సంప్రదాయాన్ని అనుసరించు నెపమున దైవ వాక్కుని అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజలో దేవుని యొక్క సందేశాన్ని ఏమి ప్రజలతోటి పంచుకోవాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక చిన్ననాటి సంఘటన గుర్తుకొచ్చింది. మీలో చాలామంది ఈ యొక్క టౌన్లో, గుంటూరు సిటీలో పెరుగుతున్నారు. పల్లెటూర్లలో ఉండేటువంటి వాళ్ళకైతే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా పల్లెటూర్లలో పొలాలకి మనం వెళ్ళినప్పుడు ఆ పొలాలలో చిన్న చిన్న కాలువలు ఉంటాయి. మధ్యలో ఆ పొలాల గట్లకి మధ్యలో చిన్న చిన్న కాలువలు అటువంటివి కూడా ఉంటాయి. నేను చిన్నప్పుడు మా నాన్నతో పాటు ఆ చేను చూడడానికి పొలంలోనికి వాళ్ళు పనిచేసేటప్పుడు భోజనం తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు అలాగే నాకు కూడా ఈ చిన్న కాలువ ఒకటి దాటవలసిన అవసరం వచ్చింది. ఆ కాలువని దాటడానికి నేను బహుశా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ప్రాయం గలవాడను. అటువంటి సమయంలో నేను భయపడుతూ ఉన్నాను. మా నాన్న అవతల ఒడ్డు నుంచి యువతలకి ఆయన నడిచి వచ్చి నన్ను చేయి పట్టుకొని ఆ కాలువ మీదగా దాటించి అవతలకి తీసుకుని వెళ్ళాడు. ఆ కాలువ మీద ఇప్పటి మాదిరిగా బ్రిడ్జిలు లేవు. ఆ కాలువ మీద నడవడానికి మట్టి రోడ్లు కానీ ఏమి కూడా అక్కడ లేవు. ఒకవైపు నుంచి మరోవైపుకి ఆ కాలువని దాటాలి అంటే ఒకటే ఒక మార్గం. ఆ కాలువ మీద తాటి బొత్త ఒకటి బారుకి అలా వేశారు. ఒక మనిషి మాత్రమే ఆ తాటి బొత్త మీద నడవడానికి అవకాశం ఉంటుంది. మరో వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్కన నడుస్తామంటే అక్కడ ప్లేసు సరిపోదు. అందుకనే మా నాన్న ముందుండి నేను వెనక ఉంటే ఆయన నా చేయి పట్టుకుని ఆ తాటి బొత్త మీదగా అవతలకి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ ఆ పొలము గట్టు ఒడ్డున కూర్చుని అందరూ కలిసి భోంచేశారు. అది ఒక మరువలేనటువంటి మధురమైనటువంటి ఒక సంఘటన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఈ సంఘటన నాకు ఎందుకు గుర్తు వచ్చింది, ఎందుకు మీ అందరితోటి నేను పంచుకోవాలి అనిపించింది అంటే దానిలో ఒక నిగూఢమైనటువంటి ఒక అర్థం దాగి ఉంది. దానిలో ఒక మంచి భావము, ఒక మంచి అర్థం దాగి ఉంది. చాలాసార్లు మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటాం. మన అవసరాల కోసం కావచ్చు, దేవునిని స్తుతించడంలో కావచ్చు, దేవునికి వందనాలను అర్పించడంలో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా దేవుని స్తుతి, మహిమ, ఘనత అన్నిటినీ కూడా ఆ దేవాతి దేవునికి మనం అర్పిస్తూ ఉంటాం. అందరూ కూడా వచ్చేటువంటిది ఏదో ఒక అవసరం కోసమే. అందరం కూడా దేవాలయానికి వచ్చేది, దివ్య పూజలో పాల్గొనేది, అంతోని వారి యొక్క ఈ పరిశుద్ధ దివ్య పూజలో పాలు పంచుకునేది ఆయన యొక్క సహాయాన్ని కోరుకోవడం కోసమే.
మన కుటుంబంలో మేలు జరగాలని, బిడ్డలకు మేలు జరగాలని, మనం ఆశించినటువంటి ఆశయాలు నెరవేర్చాలి అని, అవి జరగాలి అని ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తాం. నిజంగా చెప్పండి, ఎంతమందిని మనం ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చామో అందరూ కూడా ఏదో ఒక కోరిక కోరుకుంటారు. కానీ తిరిగి వెళ్ళేటువంటి సమయంలో నిజంగా చెప్పండి, ఎంతమంది మనలో మనం కోరుకున్నటువంటి కోరికలని మనం పొందుకొని తిరిగి వెళ్ళగలుగుతున్నాం? మనం ఆశించినటువంటి ఆశయాలని నెరవేర్చుకొని అవి జరిపించుకొని తిరిగి మనం మన గృహాలకి వెళ్ళిపోతున్నాం. 100కి 100 మంది అలా వెళతారా? 100కి 100 మంది అలా వెళతారా? నిజంగా వారి ఆశయాలని నెరవేర్చుకుని అందరూ తిరిగి ఇంటికి వెళుతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. బహుశా ఈరోజు మనము 100కి 100% దేవుని అనుగ్రహాన్ని పొంది వెళ్ళకపోవచ్చు. కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, నీవు ఇంటికి వెళ్ళేటువంటి మార్గ మధ్యములో మళ్ళీ తిరిగి అనేక సందర్భాలలో ఈ అంతోని వారి దివ్య పూజలోనికి నీవు ప్రవేశించినప్పుడు అవన్నీ కూడా నెరవేరతాయి. ఈరోజు నేను ప్రార్థించాను కాబట్టి నా కోరిక నెరవేరాలి, ఈరోజు నేను ప్రార్థించాను కాబట్టి ఈ క్షణంలోనే నాకు జరిగి తీరాలి అని దేవుడిని మనం డిమాండ్ చేయకూడదు. దేవుడు మన మీద కరుణ చూపించాలి. మనం ప్రార్థించడం వటికే, మన విన్నపాలని దేవుని పాదాల దగ్గర చేర్చడం వటికే మన బాధ్యత. అవి దేవుడు ఏ సమయంలో ఎలా వాటిని మనకి అనుగ్రహిస్తాడు అనేది ఆ భగవంతుని యొక్క వంతు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన కోరికలు అన్నీ కూడా నెరవేరడానికి మనం చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని. ఇందాక మీకు ఒక చిన్న సంఘటన వివరించాను కదా. మా నాన్న నన్ను చేయి పట్టుకొని తాటిబొత్త మీదుగా అవతలకి నడిపించాడు అని చెప్పా. ఒకసారి గమనించండి, నేను గనక మా నాన్న చేతిని నేను పట్టుకొని ఉంటే బహుశా దాని మీద నడిచేటప్పుడు చిన్నపిల్లవాడిగా నేను భయపడి నా చేతిని విడిచిపెట్టేవాడిని, నా చేతిని విడిచిపెట్టేటువంటి వాడిని. కానీ మా నాన్న ఏం చేశాడు, నువ్వు చిన్నవాడివి, భయపడి నా చేయి విడిచిపెడితే కాలువలో పడిపోతావు, కాబట్టి నేనే నీ చేయిని పట్టుకుంటున్నాను, నేనే నీ చేతిని పట్టుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. నేనే నీ చేతిని పట్టుకుంటున్నాను. అర్థమవుతుందా? నేను చిన్నవాడను గనుక భయపడి కళ్ళు మూసుకోనో లేకపోతే జారో ఒకవేళ నా చేయిని నేను విడిచిపెడతానేమో. కానీ మా నాన్న పెద్దవాడు గనుక, అన్నీ తెలిసిన వాడు గనుక, నా యొక్క మనస్తత్వాన్ని గుర్తించిన వాడు గనుక ఆయన అంటున్నాడు, నువ్వు వద్దమ్మా, నేనే నీ చేతిని గట్టిగా పట్టుకుంటాను. ఆ విధంగా చేయటం వల్ల ఆయన చేయి విడువడు, ఆయన చేతిని విడిచిపెట్టడు. నేను కాలువలో పడేటువంటి అవకాశము లేదు. నేను కళ్ళు మూసుకున్నా, నేను భయపడినా, నేను ఏడ్చినా ఆ దరి ఆవలి తీరము చేరేదాకా ఆయన మాత్రం నా చేయిని విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇందా చెప్పాను కదా, ఇక్కడికి వచ్చినటువంటి 100% దేవుని అనుగ్రహాలతో తిరిగి వెళ్ళాలి అంటే మనమందరం కూడా ఇదిగో ఆ దేవుడే మన చేయిని పట్టుకునేలాగా జీవించాలి. దేవుడే మన చేతిని పట్టుకొని ముందుకు నడిపించేలాగా మన ప్రవర్తన, మన జీవితం, మన విశ్వాస జీవితం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నాతో సహా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా సందర్భాలలో మనమే ఆ దేవుని చేయిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చాను, ఇదిగో నీ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను, ఇదిగో నీ కన్నీటితోటి నేను మొరపెట్టుకుంటున్నాను, నా అవసరాన్ని తీర్చు, నా కోరికను మన్నించు, ఇదిగో నేను నీ దగ్గర ఇక్కడ చేరి ఉన్నాను, నన్ను ఎందుకు నిరుత్సాహపరుస్తున్నావు అని దేవునితోటి మనం సంభాషిస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో దేవుని ఎదుట కూర్చుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఆ ప్రభువుని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభువా ఇదిగో నా జీవితాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా ప్రేమని బట్టి, నీ మీద ఉన్నటువంటి ఇదిగో నా యొక్క
ఈ అభిషేక వరాన్ని బట్టి నీవే నా చేయిని పట్టుకో, నీవే నా చేయిని పట్టుకో అని ప్రార్థించామా ఎప్పుడన్నట్లా? ఒకసారి ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేయండి. దేవుని దగ్గరకు వస్తున్నాం, అన్ని కోరికలని ఆయన ముందు ఉంచుతున్నాం. నేను ప్రార్థించాను కదా, దేవుడు నాకు ఇవ్వలేదేంటి అని నిరుత్సాహపడతాం. చూసారా, ఎన్నో సందర్భాలలో అవి మనకి అవసరమో కాదో మనం అనుకుంటాం, అది నాకు అవసరమే అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అది నీకు అవసరమో కాదో నాకు తెలుసు. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఇదిగో మనసు ఎరిగినటువంటి దేవుడను నేను గనుక, అంతరంగాన్ని గమనించేటువంటి దేవుడను నేను గనుక, నీ మనస్సును ఎరిగిన వాడను గనుక నాకు తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో, ఎలాంటి సందర్భాలలో అది నీకు అవసరమో, ఎంతవడికి అవసరమో ఆ సమయాన్ని బట్టి దేవుడు మనకి ప్రసాదిస్తాడు. దానికంటే ముందు మనం చేయవలసింది, ప్రభువా నేను నీ చేతిని పట్టుకోవడం కాదు, నీవే నా చేయిని పట్టుకో, నీవే నా చేతిని పట్టుకో. అప్పుడు తీరము దాకా నీవు నన్ను తీసుకొని వెళ్తావు. ఒకవేళ నేనే గనక నీ చేయిని పట్టుకుంటే, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, అవమానాలని భరించవలసి వచ్చినప్పుడు, ఇదిగో నేను నీ చేతిని విడిచిపెట్టిపోతా. అలా కాదు, నీవే నా చేయి పట్టుకో, నీవే నా చేయి పట్టి, నా చేయి పట్టి నడిపించు అని ఆ దేవాతి దేవుని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసు ప్రభువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన మధ్యలో రజని సహోదరి మన మధ్యలో ఉంది. ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. రజని తన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, తను బస్సులో నుండి పడిపోతున్నటువంటి సమయంలో, బస్సులో నుంచి కింద పడిపోయినప్పటికీ కూడా ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనను కాపాడినట్లుగా, తనకి ఎలాంటి అపాయం కలగకుండా ప్రాణాపాయం నుండి ప్రభు ఏ విధంగా ఆమెను రక్షించి అన్నాడో, అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా అంతోని వారే అక్కడ నిలబడి ఆమెను ఎలాంటి గాయం కాకుండా పైకి లేపి ఉన్నాడని ఆమె గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతుంది. ఆ సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం. నేను ఇవాళ మీ ముందు ఇంత సజీవంగా నిలబడ్డానంటే అంతోని వారి కృపేనండి. అందరూ బస్సులో వాళ్ళు ఒక్కసారి పెద్దగా అరిశారు, బస్ ఆపండి, బస్ ఆపండి, ఆ అమ్మాయి పడిపోయిందని. కానీ అసలు నాకు కళ్ళు మూసుకుపోయినాయి. నా చేతిలో ఎప్పుడూ అంతోని వారు ఉంటారు. అసలు ఒక మనిషి వచ్చి నన్ను వెనక్కి లాగేశారనమాట. అందరూ బస్సులో వాళ్ళందరూ ఇంకా అరవటం ఆపేశారు. అది అంతవరకే నాకు వినిపించింది. ఇక తర్వాత ఎవరో కూర్చోబెట్టారు నన్ను, మంచినీళ్ళు బాటిల్ ఇచ్చారంట. ఒక పాప, అమ్మ ఏమైంది పలకవేయింది అంటుంటే అప్పుడు నేను కళ్ళు తెరిచి చూశాను ఫాదర్. అసలు ఆ బస్సులో వెనకున్న వాళ్ళు మొత్తం ముందుకు వచ్చేసారు. ఏమ్మ దెబ్బలు తగిలినాయి, దెబ్బ నాకైతే ఎక్కడైనా ఇంత చిన్న గీత కూడా కాలేదు. నేను ఇవాళ మీ అందరి ముందు సజీవంగా ఉన్నానంటే అంతోని వారి సాక్షి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె పడినటువంటి పరిస్థితికి చనిపోయి సమాధి చేయబడి అన్ని కార్యక్రమాలు అయిపోవలసింది. కానీ అంతోని వారు, తాను నమ్మినటువంటి అంతోని వారు ఆ ప్రమాదం నుండి కాపాడి, బస్సులో వాళ్ళందరూ డాక్టర్లు కూడా ఆశ్చర్యపడే విధముగా ప్రభు ఆమెను కాచి కాపాడినాడు. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియులకు దేవుని బిడ్డలారా, అయినంపల్లి బాలభాగ్యమ్మ ఒక చిన్న సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. తన 11 సంవత్సరాల బాబు మనవడు హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. ఒక 3 నెలలుగా కడుపు నొప్పి వస్తూ ఉంది. హైదరాబాద్లో అనేక టెస్టులు చేయించారు, గుంటూరులో టెస్టులు చేయించారు, అయినప్పటికి కూడా కడుపు నొప్పి తగ్గటం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆమె తన మనవడికి తగ్గాలి అని అంతోని వారి సన్నిధిలో
మొరపెడుతూ ఉంది. ఎన్ని టెస్టులు చేయించినా కడుపులో ఏమీ లేదు అంటూ ఉన్నారు, కానీ కడుపులో నొప్పి తగ్గటం లేదు. తాను అనుకున్నది 7 మంగళవారాలు నేను దేవుని అంతోని వారి సన్నిధికి వస్తాను, నా మనవడికి స్వస్థత రావాలి అని తాను ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు, హైదరాబాద్ నుండి తన మనవడిని తీసుకొని తన కొడుకు కోడలు వాళ్ళందరూ కూడా ముగ్గురు కూడా 2 మంగళవారాలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. హైదరాబాద్ నుండి ప్రతి మంగళవారం 2 మంగళవారాలు వచ్చి ఉన్నారు. అద్భుత రీతిగా 3వ మంగళవారం నుండి ఆ కడుపుల నొప్పి తగ్గిపోయిందని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్పెషల్ మంగళవారాల కోసం 7 మంగళవారాలు, 9 మంగళవారాలు, లేకపోతే 5 మంగళవారం కోసం మనం వేచి ఉండకూడదు. ప్రతి మంగళవారం కూడా మనకి ప్రత్యేకమైనటువంటి మంగళవారమే. కాబట్టి నీ బాధల్లో, నీ సమస్యలు, నీ కష్టాలు అంతోని వారిని ప్రార్థన చేసుకో. అంతోని వారు 5 నేను 9 మంగళవారాలు వస్తాను, 10 మంగళవారాలు, 11 మంగళవారాలు వస్తాను, లేకపోతే 5 మంగళవారాలు వస్తాను, 7 మంగళవారాలు వస్తానని నీవు దేవుని సన్నిధిలో అంతోని వారికి మాట ఇవ్వు. తప్పకుండా ఆ మంగళవారం తీరే లోపల ప్రభు నీకు గొప్ప స్వస్థతను దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మా చిన్న మనవరాలికి పెళ్లి జరిగింది. ఒక సరోజిని అనేటువంటి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది, మన మధ్యలోనే ఉంది. పెళ్ళయి 2 నెలలు అవుతుంది. 2 నెలలకే మనస్పర్ధలు వచ్చి గొడవలు ప్రారంభమైనాయి. దాదాపుగా 10 నెలల్లో ఈ గొడవలు తీరలేదు. 10 నెలల నుండి రోజు రోజుకి గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి. పెళ్ళైన 2 నెలలకే గొడవలు ప్రారంభమైనాయి. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉంటూ ఉన్నారు. కానీ ఈ సహోదరి సరోజిని అనేటువంటి సహోదరి ఒకటి అనుకున్నది, ఇదిగో ప్రభువా, అంతోని వారి సన్నిధిలో నిద్ర చేసేటువంటి వారికి అన్నదానం చేస్తే మేలు జరిగిద్దని ఎవరో చెబితే విని ఆమె అంతోని వారికి మాట ఇచ్చింది. అంతోని వారా, నీ సన్నిధిలో నిద్ర చేసేటువంటి వారికి నేను సహాయం చేస్తాను, ఒక మంగళవారం నేను భోజన ఖర్చు నేను ఇస్తాను, కాబట్టి నా మనవన్ని అదేవిధంగా నా మనవరాలని వారిద్దరు కూడా కలిసిపోయే విధముగా, వారికి మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే విధముగా ఆశీర్వదించమని అనుకున్నది. ప్రార్థన చేసుకుంది, కన్నీటితో మొరపెట్టుకున్నది. అది క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ సహోదరి సాక్ష్యం రాసిస్తూ ఉంది. ఎప్పుడైతే తాను అనుకున్నదో అనుకున్న కొద్ది రోజులకే 10 నెలల నుండి పరిష్కారం కానటువంటి గొడవలన్నీ కూడా పరిష్కరించబడి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా మంచిగా కాపురం చేస్తూ ఉన్నారని ఆ సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి సేవ చేస్తున్నటువంటి రాజు అనేటువంటి సహోదరుడు నేను వచ్చినప్పటి నుండి దాదాపుగా 9 వారాలు 9 నెలల నుండి కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. ఉచితముగా ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం ఉచితముగా తన సేవలను ఇక్కడ అందిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున తన జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని రాజు కారులో వెళ్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో కారు నడుపుతూ ఉన్నాడు. నిద్రపోయాడు, కన్ను మూశాడు. ఆ కారుని ఎదురుగా ఉన్నటువంటి ఒక బండరాయికి గుద్దాడు. ఆ కారు అంతెత్తున ఎగిరి భూమి మీద పడింది. అందరూ కూడా అనుకున్నాడు చనిపోయాడని, అందరూ కూడా చనిపోయాడు అనుకున్నారు. కానీ ఈరోజు అతన్ని ఇక్కడ సజీవంగా నిలబెట్టి ఉన్నాడు. ఒక చిన్న సాక్ష్యాన్ని అతని ద్వారా ఆలకించడానికి ప్రయత్నించుదాం. అందరికీ వందనాలు. ఆదివారం 2 పూజలు ఇక్కడ వీడియో తీసి మధ్యాహ్నం నుంచి ప్రోగ్రాం ఉంటే వెళ్ళాను. వెళ్ళి అయిపోయేసరికి అక్కడ 12:30, 12 అట్ట అయింది. నేను వచ్చేసరికి యాక్సిడెంట్ టైం 1:56 అయింది. అట్లా కన్ను మూసి తెరిచేలోపు కారు యాక్సిడెంట్ అయిపోయి ముందు ఇంజిన్ పగిలిపోయింది. పొగలు వస్తూ ఉన్నాయి. అటు నుంచి వచ్చి బైక్ మీద కూరగాయలు తీసుకెళ్లే వాళ్ళు వచ్చి ఆపారు. ఏమైందని చూస్తూ ఉంటే నేను డోర్ తీసుకుని వచ్చి ఏం కాలేదన్న, ఒక గీత కూడా పడలేదు, కారు మట్టికి ముందు మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటే, అన్న ఇక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ చచ్చిపోవడమే కానీ బతికి తిరిగి ఇంటికి వెళ్ళిన వాళ్ళు లేరు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్తున్నావు దేవుణ్ణి అందున్నట్టే అని చెప్పారు. నేను పొద్దున్న నుంచి దేవుని సేవలోనే పనిచేసి వచ్చానన్నా, దేవుడు అంతోని వారు
ప్రార్థనలో ఉన్నా కాబట్టే నన్ను కాచి కాపాడాడు అని వాళ్ళకి చెప్పాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మనం చేసే ప్రతి సేవ, ఏ చిన్న సేవ అయినప్పటికీ కూడా ప్రియులకు దేవుని పిల్లరా, అది వృధాగా పోదు. తప్పకుండా పదింతలుగా అది మనకు తిరిగి వస్తుంది. అది మనకు రక్షణ వలయముగా, అది మనకి రక్షణ వలయముగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి, నువ్విచ్చి కానుకలు ఆశగా తెచ్చితి. బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి, నువ్విచ్చి కానుకలు ఆశగా తెచ్చితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా, స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. కమ్మని వాసనలకి బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే, కమ్మని వాసనలకి బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే, నీలైన భయభక్తులు నాలో కలిగి, నీలైన భయభక్తులు నాలో కలిగి, అధిక ప్రీతి కలిగించే కానుకతో చేరితి, అధిక ప్రీతి కలిగించే కానుకతో చేరితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా, స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి, నాలోని గర్వమును అగ్నిలో వేసి, బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి, నువ్విచ్చి కానుకను ఆశగా తెచ్చితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా, స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. కరుణామయులైన ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిలో పాత మనుషులను నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితిరి. అతడు వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పించగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను
ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. మీ ప్రేమ చేత లోకమును సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, మీ దయ వలన రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహస్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీవు నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణ వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు మీకు వందనములను తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మరి ముఖ్యముగా ఈ నెల మొదటి ప్రత్యేక విధముగా మంగళవారం రోజున పరిశుద్ధ దీవెబలి పూజలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఈనాడు పరిశుద్ధ దీవెబలి పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరినీ హేరాళముగా దీవించండి. మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగు తమ నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ముఖ్యముగా ఈనాడు పూజా బలి సమర్పించబడుతున్న కుటుంబంలో మరణించిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారులకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమ
అందరం పైకి లేచి నిలుచుని ఎన్నో అవసరాల కోసం ఈరోజు అంతోని వారి ప్రాంగణంలో ఈ పరిశుద్ధ దివ్య పూజలో పాలు పంచుకున్నాం. మన అవసరాలని, మన కోరికలని అన్నిటినీ ప్రభు ముందు ఉంచి ప్రభు నేర్పించిన ఆ పరలోక ప్రార్థనని భక్తితోటి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుంచి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ప్రసాదించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి ప్రభువా. ఆమేన్. క్రీస్తు ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ఒకరితో ఒకరం ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే క్రీస్తు. మనందరి చేయి పట్టి నడిపించేటువంటి దేవుడు వీరే. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిశుద్ధ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి.
రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దివ్య సప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికంగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపించుమని ప్రార్థించుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయుము. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నీ ఆశీస్సులతో నింపి వారికి శాంతి సమాధానములను ప్రసాదించుడు. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతటి గొప్ప భాగ్యాన్ని, పరిశుద్ధ దివ్య పూజని ఈ విచారణలో, ఈ అంతోని వారి యొక్క ఈ షైన్లో నిర్వహించడానికి, దివ్య పూజను చేయడానికి నాకు అర్హతని, నన్ను పిలిచి అవకాశాన్ని ఇచ్చినటువంటి విచారణ గురువులు, నా మిత్రుడు ఫాదర్ జ్యోతిరాజు గారికి, అదేవిధంగా మీ అందరికీ ప్రత్యేక విధంగా కృతజ్ఞతా వందనాలని తెలియపరుస్తున్నాను. మరి ఒకసారి నా తోటి సహా గురువులందరికీ, ఇక్కడ చేరిన టీచర్స్ అందరికీ, అలాగే మీ అందరికీ కూడా అంతోని వారి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడు ఉండాలని, దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని మిమ్మల్ని అందరినీ కూడా నా ప్రార్థనలో గుర్తుంచుకుంటాను. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల పునీతుడా, క్రీస్తు సువిశేష బోధకుడా, ప్రార్థించుమయా ఈ దీన జనులకై. అందరూ పేరు ప్రదక్షిణలో పాల్గొందాం. అందరూ కూడా అద్భుతాలు అంతోని వారి స్వరూపముతో వస్తున్నటువంటి పేరు ప్రదక్షిణలో మన ప్రత్యేక ఉద్దేశాలను అంతోని వారి ద్వారా ప్రభుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. భక్తులకై ప్రార్థించు ప్రభు యేసుని. యేసుని సేవకుడా, ప్రభు సువిశేష బోధకుడా, ప్రియ యేసుని సేవకుడా, ప్రభు సువిశేష బోధకుడా. అందరూ కూడా పేరు ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అద్భుతాలు అంతోని వారి స్వరూపంతో వస్తున్నటువంటి పేరు ప్రదక్షిణ అందరూ పాల్గొనవలసిందిగా భక్తులకై ప్రార్థించు ప్రభు యేసుని.